హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. అందులో మనం ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అయితే ఈరోజు వీడియో వినాయక చవితి ముందు రోజు వీడియో అండి. ఇదిగోండి ఇక్కడైతే చిన్న ముగ్గైతే పెట్టేసుకున్నాను నేను పొద్దున్నే. అయితే ఇక్కడ చీరలకైతే ఫాల్స్ కూడా కుడదామని అయితే తడిపేసుకున్నానండి ఫాల్స్ కూడా. అలాగే సాయంకాలం వినాయకుడిని తెచ్చేసుకుంటాం కదా, అందుకని ముందైతే నేను ఇల్లంతా క్లీన్ చేసేసుకుంటున్నాను. మనం ఇల్లు క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మనం స్నానం చేసి గణపతిని అయితే తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టేసుకుంటే బాగుంటుంది. అందుకని నేను ఇంకా ఉదయాన్నే అయితే ఇల్లంతా తడిబట్ట పెట్టేసుకుంటున్నానండి. ముందు వీడియోలోనే చెప్పాను కదా, నేను బెడ్షీట్స్ అవన్నీ మార్చానని. అయితే అలాగే ఈరోజైతే తడిబట్ట అవన్నీ పెట్టేసుకొని వినాయకుడిని పెట్టుకునే ప్లేస్ అంతా కొంచెం క్లీన్ చేసేసుకుంటున్నానండి నేను. మనకి ఆడవాళ్ళకి పండగ అంటేనే పని కదండి. అంటే ఇల్లు శుభ్రం చేసుకోవటం ఇవన్నీ మనకి కంపల్సరీగా అయితే ఉంటాయి. ముందు రోజు క్లీనింగ్ చేసుకోవటం ఇలాంటివన్నీ అయితే ఉంటాయి కదండి. మనం మళ్ళీ వినాయకుడిని తెచ్చిపెట్టుకున్నాక అక్కడంతా మళ్ళీ పక్కన పెట్టేసుకోవటం అలా కన్నా, అంటే మరుసటి రోజు కూడా మళ్ళీ క్లీన్ చేసుకుంటాను నేనైతే. కాకపోతే ముందంతా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాక మనకి స్వామిని సాయంకాలం అయితే తీసుకొచ్చుకుంటాం కదా, అందుకని అయితే మళ్ళీ శుభ్రంగా క్లీన్ చేసుకుంటే బాగుంటుంది. నేనైతే మాత్రం ఇక్కడ ఇల్లు క్లీనింగ్ అయితే ప్రతిరోజు అయితే చేయనండి. రోజు మార్చి రోజు అయితే ఇల్లు తడిబట్ట అయితే పెట్టేసుకుంటాను. ఇల్లు క్లీనింగ్ అయితే రోజు చేసుకుంటాను, కానీ తడిబట్ట అనేది రోజు మార్చి రోజు పెట్టేసుకుంటాను. కాకపోతే ఇంకా రేపు పండగ కదండి, అందుకని ముందైతే ఈరోజు కూడా క్లీన్ చేసుకుంటున్నాను. అయితే ఇక్కడ మనకి ఎవరు హెల్ప్ చేయటానికి లేదండి నాకు, అందుకని పిల్లలందరూ కాలేజీలకైతే వెళ్ళిపోయారు. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోతారు కదండి. ఇంకా మనము డే అంతా అయితే ఇట్లాంటి చిన్న చిన్న పనులు అయితే నేను చేసుకుంటూ ఉంటాను. అలాగే నాకు ఈరోజైతే 2 చీరలు ఉన్నాయండి. అదే ముందు చూపించాను కదా, ఫాల్స్ ఉతికి ఆరేసానని. ఇక్కడైతే చీరకి ఫాల్స్ అయితే వేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ముందు చీరకి బ్లౌజ్ పీస్ అయితే కట్ చేసుకుంటానండి నేను. కట్ చేసుకున్నాకైతే చీరకి ముందు అంచులు అయితే మిషన్ తోటే వేసుకుంటాను. నా దగ్గర జిగ్జాగ్ మిషన్ అయితే ఏం లేదండి. నేను మామూలు మిషన్ తోటే అయితే ఇట్లాగా అంచులు అయితే మడిచి కుట్టుకుంటాను. ఇది సన్నగా కుట్టుకున్నాం అనుకోండి, డైలీ వేర్ శారీస్కి బాగుంటుంది. మనం బయట మళ్ళీ 100 రూపాయలు అలా పెట్టి కుట్టించుకోవాలి కదా, అదంతా ఏం లేదండి. మనకు మిషన్ ఉంది కాబట్టి నేనైతే చీరకు ఫాళ్ళు అంచులు ఇవన్నీ అయితే నేను ఇంట్లోనే కుట్టేసుకుంటాను. మరి పెద్ద పెద్ద పట్టు చీరలు అలాంటివి ఏమన్నా ఎప్పుడన్నా తెచ్చుకుంటే అవి మాత్రం బయట ఇస్తాను, కానీ మామూలుగా అయితే మాత్రం నేను కంపల్సరీగా ఇంట్లోనే అయితే కుట్టుకుంటానండి. నేను అంతకుముందు ఒక వీడియోలో చెప్పాను కదండి, నేను టైలరింగ్ అయితే ఫ్రీగానే నేర్చుకున్నానని చెప్పి. ఎక్కడ నేర్చుకున్నాను అనేది చెప్తానండి ఈరోజైతే. నేను హౌసింగ్ బోర్డులో అయితే నేర్చుకున్నాను. మాకు ఫ్రీగా అయితే నేర్పించారండి. అంటే గవర్నమెంట్ వాళ్ళు అయితే మనకు అలాగా ఫ్రీగా అయితే నేర్పిస్తారు. మనకి కావాల్సిన మెటీరియల్స్ అలాంటివి అయితే మనం తెచ్చుకోవాలి. కాకపోతే లాస్ట్లో అయితే మిషన్స్ కూడా ఇచ్చారన్నారు, కానీ నాకైతే నేను కొనుక్కున్నాను. నేనైతే మిషన్స్ ఇస్తున్నారు అని అయితే నమ్మలేదండి. కాకపోతే మనం నేర్చుకోవచ్చు కదా, బయట మనీ పెట్టి నేర్చుకోవాలి అదంతా కన్నా ఇట్లాగా మనం నేర్పించే దగ్గర నేర్చుకున్నాం అనుకోండి, గవర్నమెంట్ వాళ్ళే కదా, మనకి అక్కడ మనీ ఏమి ఉండదండి. కాకపోతే కొంతమందికి అయితే మిషన్స్ కూడా ఇచ్చారు అని అన్నారు. నేనైతే మిషన్ అయితే కొనుక్కున్నానండి. నేను ఇది తీసుకొని అయితే మిషను 2007లో అయితే తీసుకున్నానండి. 17 ఇయర్స్ అట్లా అవుతుంది. నేను అప్పటి నుంచి అయితే నా బ్లౌజులు, మా అమ్మ బ్లౌజులు, ఇలా శారీ ఫాల్స్, పిల్లలవి డ్రెస్సులు పైకుట్లు అలాంటివన్నీ అయితే నేనే వేసుకుంటుంటానండి. బయట ఎక్కడ ఇవ్వను. ఏమన్నా మరీ బిజీగా ఉన్నాను అలాంటప్పుడు అయితే మాత్రమే నేను బయట అయితే కుట్టించుకుంటాను. కానీ నేను 1, 2 బ్లౌజులేనండి ఇప్పటికైతే నేను మిషన్ నేర్చుకున్నాక బయట ఇచ్చి కుట్టించుకున్నది. ఇప్పుడైతే చాలా రేట్లు ఉంటున్నాయి కదండి, 600, 700 డిజైన్స్ ఉన్నాయి అంటే, కొంచెం మోడల్ పెట్టామంటే 800, 900 కూడా తీసుకుంటున్నారు. నేనైతే అలాంటి ఏం పెట్టుకోనండి. మామూలుగా ప్లెయిన్గానే నేను కుట్టేసుకుంటాను. కాకపోతే అంతకుముందు ఒక 3, 4 బ్లౌజులు అయితే నేను యూట్యూబ్లో చూసే కొన్ని అయితే ట్రై చేశానండి. చాలా బాగా వచ్చినాయి. మనకు మిషన్ ఒక్కసారి వచ్చిందనుకోండి, కొన్ని బాగా కుట్టిన తర్వాత అయితే మనం ఇంకా ప్రాక్టీస్ కూడా చేసుకొని మోడల్స్ కూడా పెట్టుకొని కుట్టుకోవచ్చండి. నాకైతే మా మేడం, మిషన్ నేర్పించిన మేడం అయితే మాకు అప్పుడే చెప్పారు, ఫస్టే ఏమీ అన్నీ పర్ఫెక్ట్గా
పర్ఫెక్ట్గా అయితే వచ్చేసేదు. ఒక 20-30 బ్లౌజులు అయితే మనకి కుట్టాకైతే అప్పుడు పర్ఫెక్ట్ అవుతాము అని చెప్పారండి. అలాగే నాకు ఫస్ట్‌లో అయితే అసలు వచ్చేది కాదండి. ఏదో ఒక తప్పులు పోయేవి. బ్లౌజ్ కుట్టేటప్పుడు ఇటు తిరగదిప్పి కుట్టేదాన్ని. అలాగైతే చాలా మిస్టేక్స్ వచ్చాయి. కాకపోతే మిషన్ నేర్చుకోవాలంటే మాత్రం చాలా ఓపిక ఉండాలండి. మెయిన్ బ్లౌజులు, డ్రెస్సులు కుట్టేటప్పుడైతే మాత్రం చాలా ఓపిక ఉండాలి. ఓపిక ఉంటేనే మాత్రం మనకి మిషన్ అయితే మంచిగా నేర్చుకోవచ్చండి. మాకైతే మిషన్ నేర్పించే మేడం అయితే చాలా బాగా నేర్పించారు. ఆ మేడం పేరైతే నాకు గుర్తులేదులెండి. నేను హౌసింగ్ బోర్డ్‌లో ఫస్ట్ రోడ్‌లో అయితే నేర్చుకున్నానండి. అక్కడ గవర్నమెంట్‌ది స్కూల్ ఒకటి ఉంటుంది. ఈ కుకుట్పల్లి ఫస్ట్ రోడ్‌లో అయితే ఆ గవర్నమెంట్ స్కూల్‌లో అయితే మాకు నేర్పించారండి. అప్పుడు మేము నేర్చుకున్నప్పుడైతే ఒక 5, 6 బ్యాచెస్ లాగా అయితే నేర్పించారు. ఒక్కొక్క బ్యాచ్‌కి ఒక 3 మంత్స్ అట్లాగా అయితే టైం కేటాయించారండి. అంటే మనకి ఇన్నర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి నేర్పించారు. చాలా బాగా నేర్పించారండి ఆవిడ మాత్రం మాకు. నేను అప్పుడు నేర్చుకోవటం వల్ల అయితే ఇప్పుడు రూపాయి ఖర్చు లేకుండా అయితే నా బ్లౌజులు, మా అమ్మ బ్లౌజులు, ఇలా పిల్లలవి అలాంటివన్నీ అయితే ఖర్చు లేకుండా అయితే నేనే కుట్టుకుంటున్నాను. అయితే మిషన్ కొన్నదైతే నేను 2007లో అని చెప్పాను కదండీ! అయితే నాకు అప్పుడు అయితే 3700 ఏమో పడిందండి మిషన్ అయితే. నాది సింగర్ మెరిట్. నేను అక్కడ మేడంని నేర్చుకునేటప్పుడు ఏది బాగుంటుంది మేడం అని అడిగితే సింగర్ మెరిట్ బాగుంటుంది, ఏమీ ప్రాబ్లం ఉండదు, ఎలాంటి రిపేర్స్ అవి రావు అని చెప్పారు. నిజంగానే నాకు అప్పుడు కొన్న మిషన్ అండి. ఇప్పుడు 16, 17 సంవత్సరాలు అవుతుంది. కానీ ఒక్కసారి కూడా ఏమీ రిపేర్ రాలేదు. కాకపోతే మనకి దారాలు అలాంటివి ఇరుక్కున్నప్పుడు మనం కొంచెం క్లీన్ చేసుకోవటం, మిషన్లో ఆయిల్ వేసుకోవటం అలాంటివి చేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదండి. కాకపోతే ఇప్పుడు కొంచెం టక్ అని శబ్దాలు అలా వస్తున్నప్పుడైతే మనం ఆయిల్ వేసుకోవాలి. నేను ఒకసారి అయితే దారాలు అవన్నీ ఇరుక్కొని ఇబ్బంది అవుతుంటే మాత్రం ఒకసారి మిషన్ అతను రిపేర్ చేసే అతని దగ్గరికి తీసుకెళ్ళాను. వాళ్ళైతే ఏమీ ప్రాబ్లం ఏం లేదమ్మా, కొంచెం దారం అది ఇరుక్కుంది అని ఒకసారి దారం అయితే తీసిచ్చారండి. అంటే మనం బయటవి ఏమీ కుట్టము. కాకపోతే మన ఇంట్లోయే కాబట్టి ఏమి ఇబ్బంది ఉండదండి. మనం ఎన్ని సంవత్సరాలైనా మంచిగా వాడుకోవచ్చు. కాకపోతే నేనైతే మాత్రం అంతకుముందు మిషన్ కుట్టేటప్పుడైతే ఫస్ట్‌లో మిషన్ నేర్చుకున్నాకైతే నేను బయట వాళ్ళవి కూడా ఒక 4, 5 బ్లౌజులైతే కుట్టాను. అలాగే పైన రీస్టిచింగ్ అయితే నేను వేశానండి. చాలా వాటిలకి, డ్రెస్సులకి, నైటీస్‌కి ఇలాంటి వాటిలకి చాలా మందికైతే నేను రీస్టిచింగ్ అయితే ఏయించుకున్నాను. అంటే మళ్ళీ బ్లౌజులు అవనుకోండి పర్ఫెక్ట్‌గా రాకపోతే మళ్ళీ ప్రాబ్లమ్ అవుతది. వాళ్ళు ఏదన్నా అంతంత రేట్లు పెట్టి తెచ్చుకుంటారు. నాకు టెన్షన్ తోటి నేను బ్లౌజులైతే ఎక్కువ కుట్టలేదండి. కాకపోతే నావి మనకు ఎలా వచ్చినా బాగుంటుంది కదండీ! మనం ఎలాగైనా సర్దుకొని వేసుకోగలము అడ్జస్ట్ చేసుకొని. కానీ బయట వాళ్ళకి అలా కాదండి. మనీ ఇచ్చి కుట్టించుకునేటప్పుడు పర్ఫెక్ట్‌గా రావాలనే కోరుకుంటారు కదా! ఎవరమైనా మనమైనా అంతే కదా! బయట కుట్టించుకుంటే పర్ఫెక్ట్‌గా రావాలనే కోరుకుంటారు కదా! అందుకని నేను బయటయి అయితే ఏమీ అలా కుట్టలేదండి. కాకపోతే కొన్ని అయితే పైన రీస్టిచింగ్ అలాంటివైతే కుట్టాను. ఒక 4, 5 బ్లౌజులైతే మా పక్కింటి వాళ్ళు ఎలా వచ్చినా పర్వాలేదమ్మా అని కుట్టించుకున్నారు. వాళ్ళవైతే కుట్టానండి. అయితే నా మిషన్ డబ్బులైతే నేను అప్పటి రోజుల్లోనే సంపాదించుకున్నాను. నేను మిషన్‌కి ఎంత డబ్బులు ఖర్చు పెట్టానో ఆ డబ్బులైతే నాకు మిషన్ మీద అయితే వచ్చేసింది. ఇంక మిగతావనేది మన ఇష్టం అండి. తర్వాత కావాలనుకుంటే రెగ్యులర్‌గా కుట్టుకునే వాళ్ళైతే హ్యాపీ. కానీ ఏదో ఒకటి మనకి ఊరికే కూర్చొని టీవీలు చూసి ఈట్ల కన్నా ఇలాగా ఏదో ఒకటి చిన్నది మనకంటూ ఒక హ్యాబిట్ ఉంటే మంచిదండి. నేనైతే ఇలాగే నా మిషన్ అయితే కుట్టుకున్నాను. అలాగే కొనుక్కున్నాను. నా మిషన్ డబ్బులైతే నేను సంపాదించుకున్నానండి. ఇదిగోండి ఇక్కడ ఇంకొక శారీకైతే ఫాలు కుట్టేసుకుంటున్నాను. ఇంతేనండి, చాలా ఈజీగా కిందైతే కొంచెం మడుచుకొనైతే మనం కుట్టేసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా ఉంటుంది. అయితే నేను ఇప్పుడు మిషన్ ఉందని కాబట్టి ఇప్పుడు మిషన్ తోటైతే ఒక పక్క ఇలా మిషన్ తోటి కుట్టేసుకొని తర్వాత అయితే చేత్తోటి అలా ఇంకొక రెండో పక్క అయితే చేత్తో కుట్టుకుంటున్నాను. కానీ ఒకప్పుడైతే నేను 2 పక్కల చేత్తోటే కుట్టుకునేదాన్నండి. సూదికి దారం ఎక్కించేసి ఇలా ఇప్పుడు పై పక్క ఎలాగా కుడుతున్నానో అలాగే కింద పక్క కూడా మనకి అలాగే కుట్టేసుకుంటూ ఉండొచ్చండి. ఒక మూర అలా అయ్యాక కొంచెం ఒక 2, 3 ముళ్ళు వేసుకున్నాం అనుకోండి మనకి ఫాల్ కూడా ఊడిపోకుండా ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ చూసారా, కింద అయితే మిషన్తో వేసాను, ఇక్కడ పైన అయితే ఇట్లా దారం పెట్టేసుకొని కుట్టేస్తున్నానండి.
ఇక్కడ మీకు వీడియో చూపించడానికైతే ఒక టేబుల్ మీద అయితే పెట్టాను, కానీ అది ఫోన్ అయితే పడుతూనే ఉంది అస్తమాను. ఇలా సెట్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది అయింది. అందుకని తర్వాత మళ్ళీ అయితే మిషన్ తోటైతే పెట్టేశాను. ఇదిగోండి ఇక్కడ చూసారా, అది ఫోన్ పడుతూ ఉంది. అంటే నా దగ్గర ఒక చిన్న స్టిక్కర్ లాంటిది ఉంది, దానికి పెట్టేసి పెడుతున్నాను, కానీ అది అస్సలు ఉండట్లేదు. చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ కొంచెం ఎక్కించేసాక ఇదిగోండి కొంచెం మనం కింద కొంచెం గుచ్చామనుకోండి, మనకి అర్థమైపోతుంది ఫ్యాడ్కి తగిలినట్టు. అలా తగ్గలగానే కొంచెం లేపేసేయాలి. అంటే మనకి పై పక్కకు వచ్చేసరికి కొంచెమే దారం కనిపించాలి. లోపల పక్క మాత్రం ఎక్కువ ఉన్నా మనకేమీ ఇబ్బంది ఉండదు. అంటే లోపలికి ఉండేదే కాబట్టి ప్రాబ్లం ఉండదు. మీకు క్లోజప్లో కూడా తర్వాత చూపిస్తానులే, చూడండి ఎలా కుట్టానో ఏంటనేది. ఇక్కడ చాలా పెద్ద పెద్ద సౌండ్లు వస్తున్నాయి కదండి. అంటే రేపు పండగ కదండి, పక్కన ఇళ్ళ వాళ్ళు వీళ్ళందరూ అయితే ఇల్లు క్లీనింగ్లు అలాంటివి అయితే చేస్తున్నారు. అందుకు చాలా ఎక్కువ పెద్ద పెద్ద శబ్దాలు అయితే వస్తున్నాయండి. ఇంకా ఇక్కడైతే ఈ పక్కన అయితే ఇట్లాగా కొంచెం కుట్టాక ఈ కార్నర్లో అయితే కొంచెం ముడేసుకోవాలండి. అప్పుడు మనకి స్ట్రాంగ్గా ఉంటుంది. ఒక 2-3 ముళ్ళు వేసామనుకోండి, ఇంకా అక్కడ వరకు అయితే బాగుంటుంది. తర్వాత ఒక మూరకొకసారి అయితే కొంచెం మనం ముళ్ళేసుకుంటూ ఉన్నామనుకోండి, మనకి ఒకవేళ కొన్ని రోజులు పోయాక ఊడకుండా ఉంటుంది. ఒకవేళ ఊడినా కానీ మనం ఆ కొంచెం దూరం మళ్ళీ మనం చేతితోటైతే కుట్టేసుకోవచ్చు. నేనైతే 2 పేటలతోటైతే వేస్తానండి. చాలా వరకు అయితే కొంతమంది ఒక పేటతోటే వేస్తారు కుట్టు. ఆ ఒక్క పేట అనేది కొన్ని రోజుల తర్వాత మనకి వాష్ చేసేటప్పుడు మిషన్లో అట్లా వేసినప్పుడు అది ఊడిపోతుంది తొందరగా. అందుకని నేను 2 పేటలతోటైతే వేస్తాను. అట్లా వేసామనుకోండి కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది అని చెప్పి నేనైతే ఇక్కడ చైర్లో కూర్చొని అయితే కుడుతున్నానండి. అంటే వీడియో కనిపిస్తుంది కదా అని చెప్పి ఇట్లాగా కూర్చున్నాను, కానీ ఇక్కడైతే అసలు కన్వీనియంట్గా అయితే లేదండి. అందుకని చెప్పి అక్కడి నుంచి లేచి అయితే వచ్చి నేను మంచం మీద అయితే కూర్చున్నాను. నేను ఎప్పుడైనా చీరలకు ఫాల్స్ అలాంటివి కుట్టుకున్నాకైతే ఇలా మంచం మీద వచ్చి కూర్చొని అయితే నేను ఇంకా కుట్టేసుకుంటానండి. రెండో వాక్ అయితే మనకి ఫ్రీగా ఇలా ప్యాడ్ పెట్టుకున్నాం అనుకోండి, మనకి చేతికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. మనకి కింద ఇలా సూది గుచ్చినప్పుడు ప్యాడ్కి తగ్గలగానే మనకైతే అర్థమైపోతుంది. వెంటనే ఇలా పైకి లేపొచ్చండి. ఇక్కడ చూసారా ఇబ్బంది అవుతుంది, అస్తమానం పద్దాకలు అటు ఇటు ఇట్లాగా అవుతుంది. అందుకని చెప్పి నేను ఇంకా ఇక్కడైతే మంచం మీదకైతే వచ్చేసానండి. పిల్లో పెట్టేసుకొని ఇక్కడ మంచం మీద అయితే కూర్చున్నాను. ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు కన్వీనియంట్గా ఉందనుకోండి, మనకి పని అయితే త్వరగా అయిపోతుంది టకటక. లేకపోతే మనకి చాలా టైం అయితే పడుతుందండి. నాకు మామూలుగా అయితే శారీ ఫాల్స్ కుట్టుకోవటానికైతే ఒక పక్క మిషన్తో కుట్టేసి రెండో పక్క అయితే ఒక పావు గంటలో అయితే అయిపోతుందండి. నేను టకటక కుట్టేస్తాను, అంటే అలవాటు ఉంది కదా, అందుకని తొందరగా అయితే అయిపోతుంది. ఇక్కడైతే ఇంకా మంచం మీదకి వచ్చాకైతే ఇలాగా కొంచెం ఫ్యాట్కి అయితే ఆ పక్క ఈ పక్క అయితే కొంచెం లోపలికైతే పెట్టేసుకొని టకటక అయితే కుట్టేస్తానండి. ఎక్కువ టైం అయితే పట్టదు అసలు. ఎలాగో మనకి పని అయిపోయాక ఖాళీగానే ఉంటాం కదండి మధ్యాహ్నం టైంలో. అలాంటప్పుడు ఇలాగా రోజుకి 4-5 చీరలు కుట్టుకున్నా కానీ మనకైతే చేతులు ఆడవాళ్ళకైతే మనీ ఉంటాయండి. అయితే నేను ఎందుకు ఈ వీడియో చూపిస్తున్నానంటే బయట వాళ్ళే కుట్టలేకపోయినా మనమైనా కుట్టేసుకోవచ్చండి. అంటే రోజువారీ కట్టుకునే చీరలు ఇలాంటివి కొంచెం నార్మల్ మామూలు చీరలు అలాంటి వాటికైతే మనం ఇలాగా ఇంట్లోనే కుట్టేసుకోవచ్చు. నేను ఇలాగా ఇంట్లోనే కుట్టేసుకుంటానండి. అందుకని మీకు ఎవరికైనా ఉపయోగపడుతుందేమో అని చెప్పి ఈ వీడియో అయితే పెడుతున్నానండి. ఇది పండగ ముందు రోజు, అంటే రేపటికి ఈ శారీ అయితే కట్టుకుందామని ఇలాగా శారీ ఫాల్ అయితే కుట్టేసుకున్నానండి. ఇదిగో చూసారా అయిపోయింది మొత్తం అంతా. నేనైతే ఐరన్ కూడా ఏం చేయనండి. నేను చూపించాను కదా ముందు వీడియో స్టార్టింగ్లో, ఇలాగా క్లాత్ దండం మీద అయితే వేసేసి ఇలాగా మజ్జిగ చిలికినట్టయితే 2 సార్లు అంటాను. లేదు అంటే మనకి బండల మీద అయితే కూడా వేసుకోవచ్చండి. మనకి ఇలా చేత్తోటి తడి బట్ట వేసినప్పుడు ఇలా చేతితోటి నీట్గా అన్నామనుకోండి మనకి నీట్గా వస్తుంది. అలాగే కుట్టేటప్పుడు కూడా మనం ఇలాగా ఫాల్ మీద చేయబెట్టి ఇలాగా రుద్దుతూ చేసామనుకోండి నీట్గా మనకి ఫాలు ఐరన్ లాగే ఉంటుంది. మనకి ఎలా బయటకు కూడా కనిపించదండి. చూసారు కదా ఇక్కడ అసలు కనిపించట్లేదు. ఇదిగోండి ఇది కూడా ఒక పక్క అయితే మిషన్తో కుట్టాను, అలాగే ఇది కూడా రెండో పక్క అయితే కుట్టేస్తానండి. ఇంకా సేమ్ ఇందాక చూపించినట్లే అలాగే కుట్టేసుకోవటమే.
మనము శారీ ఫాల్స్ కుట్టుకోవటానికైతే ఏం అవసరం లేదండి. దారము, సూది ఉంటే చాలు. 2 పక్కల కూడా శుభ్రంగా చేత్తోటైతే కుట్టుకోవచ్చు. రూపాయి ఖర్చు లేకుండా అయితే మనకి శుభ్రంగా కుట్టేసుకోవచ్చు. అంతే కదండీ! మనం ఊరికే కూర్చొని వాళ్ళ గురించి, వీళ్ళ గురించి మాట్లాడుకోవటం కన్నా, మన పని మనం ఏదో చేసుకున్నామనుకోండి హ్యాపీగా ఉంటుంది. మనకి ఆడవాళ్ళకి చేతిలో ఒక రూపాయి కూడా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక్కడైతే నేను ఇలా కుట్టుకున్నానండి. ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ! అంజలి కేసరా యూట్యూబ్ ఛానల్. 2 శారీస్ అయితే నేను ఒకటి అమ్మవారికి కట్టాను కదండీ! అలాగే ఒకటైతే అమ్మవారికి తాంబూలంలో పెట్టుకున్నాను. ఈ 2 చీరలైతే ఫాల్స్ అయితే కుట్టేసుకున్నాను. అలాగే ఇక్కడ పాటలు వింటూ అయితే నేను ఈ శారీ ఫాల్స్ అయితే కుట్టేసుకున్నానండి. అయితే ఈ 2 చీరలు కుట్టేసరికి నాకు 1 అవర్ అయితే పట్టిందండి. ఇక్కడ టైం కూడా 1 అయింది. ఓకేనండి. బాయ్ మరి. థ్యాంక్ యూ.